నమస్కారం. దూరదర్శన్ వార్తా ప్రసారానికి స్వాగతం. నేను పవన్ కుమార్. ఇక వార్తలోని వివరాలు చూద్దాం. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు, యువత కలలు, వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ను రూపొందించారు. కేంద్ర బడ్జెట్కి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మూడోసారి అధికారం చేపట్టిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024-25 వార్షిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు రాష్ట్రపతి ఆమోదం తీసుకున్నారు నిర్మలా సీతారామన్. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశమైంది. సమావేశంలో పద్దుకు ఆమోదం తెలిపింది మంత్రిమండలి. ఆ తర్వాత బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. 48.21 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి. మొత్తం ఆదాయం 32.07 లక్షల కోట్లుండగా నికర పన్ను 25.83 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ద్రవ్యలోటు 4.5% చేరుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బడ్జెట్లో 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ను ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రకటించారు. As mentioned in the interim budget, we need to focus on 4 major costs, namely the Garib, Mahilaye, Yuva and Annadata, the poor, women, youth and the farmer. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ప్రాధాన్య అంశాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ, సేవలు, భవిష్యత్ కోసం సంస్కరణలు, ఈ 9 అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. Our government will undertake a comprehensive review of the research, agricultural research setup to bring the focus on raising productivity and developing climate resilient varieties. Funding will be provided in challenge mode, including to the private sector. Domain experts, both from the government and outside, will oversee the conduct of such research. Release of new varieties. New 109 high-yielding and climate-resilient varieties of 32 field and horticultural crops will be released for cultivation by farmers. మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం మరోసారి పెద్దపీట వేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనూ 11.11 లక్షల కోట్లు మూలధన వ్యయాలకు కేటాయించింది. అలాగే మౌలిక సదుపాయాల కల్పనలో ప్రైవేటు పెట్టుబడులు ప్రోత్సహించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రాష్ట్రాలు తమ అభివృద్ధి ప్రణాళికలకు లోబడి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించేలా కేంద్రం తరపున ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఇందులో భాగంగా 1.5 లక్షల కోట్లు వడ్డీరహిత దీర్ఘకాలిక రుణ సదుపాయాన్ని రాష్ట్రాలకు అందివ్వనున్నట్లు చెప్పారు. This year I have provided 11,11,111 crore rupees for capital expenditure. కేంద్ర బడ్జెట్లో బీహార్, ఏపీకి వరాల జల్లు కురిపించింది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు తెలిపారు. To fulfill the commitments in Andhra Pradesh Reorganization Act, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. బీహార్లో జాతీయ రహదారులకు 20,000 కోట్లతో పాటు మరిన్ని విధాలుగా సాయం ప్రకటించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో వివిధ రంగాలకు భారీగా కేటాయింపులు చేశారు. రక్షణ రంగంతో పాటు దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగం అభివృద్ధికి పెద్దపీట వేశారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు భారీగానే బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. మరిన్ని వివరాలు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ సారి కేంద్ర బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు.
48.21 లక్షల కోట్ల భారీ బడ్జెట్లో వివిధ రంగాలకు ప్రాధాన్యమిచ్చారు. ఈసారి బడ్జెట్లోనూ రక్షణ రంగానికి పెద్దపీట వేశారు. రక్షణ రంగానికి 6.21 లక్షల కోట్ల రూపాయల్ని కేటాయించారు. కేంద్ర బడ్జెట్లో ఇది 12.9% కాగా గతేడాది కంటే ఈసారి 4.72% ఎక్కువ. రైతులు, యువత, మహిళల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించింది. వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం లక్ష్యంగా వ్యవసాయ అనుసంధాన రంగాలకు 1,52,000 కోట్లు కేటాయించారు. ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఈపై ప్రత్యేక దృష్టి సారించిన కేంద్రం విద్య, నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్లో 1,48,000 కోట్ల రూపాయల్ని కేటాయించింది. పేదల ఇంటి కలను సాకారం చేసే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు 2.2 లక్షల కోట్లు కేటాయించారు. కేంద్ర బడ్జెట్లో గ్రామీణ భారతం, మహిళల సాధికారత, దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు గతంలో కంటే బడ్జెట్లో భారీగా కేటాయింపులు జరిగాయి. దేశానికి పట్టుకొమ్మలైన గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు, దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు 11.11 లక్షల కోట్లు కేటాయించారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యమిస్తోన్న కేంద్రం ఆ దిశగా ఈసారి మహిళాభివృద్ధికి 3 లక్షల కోట్లు కేటాయించింది. అలాగే ఆరోగ్య భారత్కు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు అమలు చేస్తున్న కేంద్రం ఆరోగ్య రంగానికి ఈసారి 89,287 కోట్లు కేటాయించింది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఐటీ, టెలికాం రంగానికి కూడా కేటాయింపులు పెరిగాయి. ఈ రంగానికి 1,16,342 కోట్లు కేటాయించారు. గతంలో కంటే ఈసారి సంక్షేమ రంగానికి కేటాయింపులు పెరిగాయి. పేదల సంక్షేమానికి పలు పథకాలు తీసుకొచ్చిన కేంద్రం సంక్షేమ రంగానికి ఈసారి 56,501 కోట్లు కేటాయించింది. అలాగే ఇంధన రంగానికి 68,769 కోట్లు, వాణిజ్యం, పరిశ్రమల రంగానికి 47,559 కోట్లు కేటాయించారు. కేంద్ర బడ్జెట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు, పరిశోధనలు, అభివృద్ధి ప్రాజెక్టులకు 1,200 కోట్లు, న్యూక్లియర్ ప్రాజెక్టులకు 2,228 కోట్లు, ఫార్మాస్యూటికల్స్ రంగంలో పిఎల్ఐ పథకానికి 2,143 కోట్లు, సెమీకండక్టర్ల అభివృద్ధికి, తయారీ రంగానికి 6,903 కోట్లు, సౌరశక్తి గ్రిడ్కు 10,000 కోట్లు, ఎల్పీజీ గ్యాస్ రాయితీలకు 1,500 కోట్లు కేటాయించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు ఈసారి నిధులు తగ్గించారు. 2024-25 బడ్జెట్లో 951 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన 968 కోట్ల కంటే 1.79% నిధులు తగ్గాయి. జమ్మూ కశ్మీర్కు 42,277 కోట్లు, లదాఖ్కు 5,958 కోట్లు, అండమాన్ నికోబార్ దీవులకు 5,985 కోట్లు, చండీగఢ్కు 5,862 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు 15,000 కోట్లు, బీహార్లో జాతీయ కేంద్ర బడ్జెట్లో నిరుద్యోగుల కోసం 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహక పథకాలను నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే వడ్డీ రాయితీతో విద్యార్థులకు 10 లక్షల వరకు రుణాలు అందిస్తారు. కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్లకు స్వల్ప మార్పులు చేశారు. మరిన్ని వివరాలు. యువతకు ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల సృష్టిపై దృష్టి పెట్టిన కేంద్రం బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగుల కోసం 3 ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహక పథకాల్ని ప్రకటించింది. ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా వీటిని అమలు చేస్తారు. సంఘటిత రంగంలోకి ప్రవేశించిన తొలిసారి ఉద్యోగులకు నెల వేతనం 3 వాయిదాల్లో చెల్లిస్తారు. గరిష్టంగా 15,000 వరకు చెల్లించేలా చర్యలు తీసుకుంటారు. నెలకు గరిష్టంగా ₹1,00,000 లోపు వేతనం ఉన్నవారు ఈ ఉద్యోగ అనుసంధాన ప్రోత్సాహకాలకు అర్హులని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 2,10,00,000 మంది యువతకు లబ్ధి చేకూరనుంది. అలాగే దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు 3% వడ్డీ రాయితీతో 10 లక్షల రూపాయల వరకు రుణాలు అందిస్తామని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 4.1 కోట్ల మంది యువతీ యువకులకు లబ్ధి చేకూర్చేందుకు 5 సంవత్సరాల వ్యవధిలో 2 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తారు. స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించింది. కొత్త పన్ను విధానంలో పన్ను స్లాబ్లకు స్వల్ప మార్పులు చేశారు. 3 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను కట్టనక్కర్లేదని తెలిపింది. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5% పన్ను విధిస్తారు. 7 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు 10% పన్ను, 10 లక్షల రూపాయల నుంచి 12 లక్షల రూపాయల వరకు 15% పన్ను,
12 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు 20% పన్ను విధిస్తారు. 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి 30% పన్ను వర్తిస్తుందని నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలిపారు. In the new tax regime, the tax rate structure is proposed to be revised as follows: 0 to 3 lakh rupees, nil; 3 to 7 lakh rupees, 5%; 7 to 10 lakh rupees, 10%; 10 to 12 lakh rupees, 15%; 12 to 15 lakh rupees, 20%; and above 15 lakh rupees, 30%. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to 17,500 rupees in income tax. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 రూపాయల నుంచి 75,000కు పెంచారు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ పెంచడం వల్ల పన్ను చెల్లింపుదారులకు 25,000 రూపాయలు తగ్గుతుంది. దీని ఫలితంగా ఆరోగ్యం, విద్యా సెస్తో సహా 1,300 ఆదాయ పన్ను తగ్గుతుంది. ఇది కాకుండా స్లాబ్లో మార్పు కారణంగా పన్ను చెల్లింపుదారులు లక్ష ఆదాయంపై 10%కి బదులుగా 5% ఆదాయ పన్ను చెల్లించాలి. 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న పన్ను చెల్లింపుదారులకు 5,200 అదనపు ప్రయోజనం లభిస్తుంది. అదే సమయంలో కొన్ని ఆస్తులపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా 20%కి తగ్గించబడింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.